హాయ్, గుడ్ మార్నింగ్. మన ప్రస్తుత స్థితికి కారణం మన ఆలోచన విధానం. మనం చిన్నప్పటి నుంచి ఏ స్టెప్స్ తీసుకున్నామో ప్రస్తుత స్థితికి అది కారణం. నేను ఒక క్లర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక మేనేజర్ అయి ఉండొచ్చు, జనరల్ మేనేజర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, లేదా ఒక కలెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే పూర్ అయి ఉండొచ్చు, మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, రిచ్ అయి ఉండొచ్చు, లేకపోతే విడాకులై ఒక్కడినే ఒంటరిగా జీవిస్తూ ఉండొచ్చు. సో దీనన్నిటికి కారణం మన ఆలోచన విధానం. మన ప్రస్తుత స్థితికి, మనం ఉన్న పొజిషన్‌కి కారణం మన ఆలోచన విధానం. ఇంక రెండోది ఏమిటంటే, కొంతమంది ఎప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తారు గానీ సొల్యూషన్స్ చెప్పరు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో అక్కడే సొల్యూషన్ ఉంది. ఎవరైతే ప్రాబ్లమ్ చెప్తారో వాళ్ళ చేతే సొల్యూషన్ రాబట్టాలి. ఒక అపార్ట్మెంట్‌లో లిఫ్ట్ చెడిపోయిందనుకోండి, లేకపోతే మన చెత్త మున్సిపాలిటీ వాళ్ళు రాలేదనుకోండి, వెళ్ళి సెక్రటరీ చెప్తారు కానీ వీళ్ళు ఫోన్ చేయరు. పోయి ప్రాబ్లమ్ చెప్తా ఉంటారు. సొల్యూషన్ వెతకరు. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు ముభావంగా మొహం నల్లగా పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఇప్పుడు అతనికి మనం వెళ్ళి, బాబు మీ అమ్మాయికి మంచి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా అన్నా కూడా అంత సంతోషపడరు. అవ్వాలి కదా, అతను ఎలాంటోడో. అట్లా వీళ్ళెప్పుడు ప్రాబ్లమ్స్‌నే చూస్తారు కానీ సొల్యూషన్స్ చూడరు. వీళ్ళు జీవితంలో ఎప్పుడు ప్రాబ్లమ్స్‌తోనే బతుకుతారు కానీ ఆనందంతో బతకలేరు. తర్వాత పేరెంట్స్ కూడా పిల్లలు కంప్లెయింట్ చేస్తున్నా, ప్రాబ్లమ్స్ తెస్తున్నా వాళ్ళే సొల్యూషన్స్ ఆలోచించమని చెప్పాలి మనం. థ్యాంక్ యూ.